హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అవలారా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. వీళ్ళైతే మా టీంలో చేరేందుకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అని ఇవ్వడం జరిగింది. నెలకి జీతం అయితే 32,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. పరీక్షలు నిర్వహించడమే మీ యొక్క పని అనమాట. ఈ యొక్క జాబు సో మీకు ఉండవలసిన జాబ్ అనమాట. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అవలారా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. టెక్నికల్ లీడ్ అలాగే ఒక సేవగా వర్క్ ఫ్లో వాక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం అంతా కూడా తీయడం జరిగింది అనమాట. ఒక వారం క్రితం తిరిగి పోస్ట్ చేయబడింది అనమాట. 100 మంది దరఖాస్తుదారులు అయితే దీంట్లో ఉన్నారనమాట. రిమోట్ పూర్తి సమయం అనేసి ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే. సో నైపుణ్యాలు వచ్చేసరికి టెక్నికల్ లీడర్షిప్ అనేది మీకు ఉండాలి. అలాగే GRPC A+8 నోర్ అనేసి ఉంది కదా, సో అక్కడ మీరు క్లిక్ చేసి మిగతా స్కిల్స్ని కూడా మీరు చూసుకొని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఉద్యోగం గురించి చూసుకుంటే మీరు ఏం చేస్తారు, మేము అవలారా యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్లాట్ఫామ్ కార్యక్రమాల్లో ఒక భాగం కావడానికి అత్యంత స్కేలబుల్ సిస్టమ్లను రూపొందించడంలో అనుభవం ఉన్న ఖచ్చితమైన సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోసం వెతుకుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ టీములకు ప్రాసెస్ ఆర్కిటెక్చర్ సామర్థ్యాలకు అందించే సర్వీస్గా వర్క్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. ఈ పాత్రలో మీరు సాఫ్ట్వేర్ అవసరాలకు నిర్వహించడంలో అలాగే కార్యాచరణ మరియు సాంకేతిక ప్రాజెక్టులకు నాయకత్వం వహించడం మరియు జూనియర్ టీం సభ్యులకు మార్గదర్శకత్వం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు అసాధారణమైన సంస్థాగత మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను ఉపయోగించుకొని కనీస పర్యవేక్షణలో స్వయం ప్రతిపత్తితో పనిచేసే అవకాశం మీకు ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో బలమైన నేపథ్యం మరియు చురుకైన మెథడాలజీతో పరిచయం అనేది మీకు చాలా అవసరం. అలాగే ప్రాజెక్ట్ అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు ఉత్తమ సాంకేతిక పరిష్కారాలను రూపొందించడానికి ఉత్పత్తి నిర్వాహకులు మరియు ఇతర వాటాదారులతో సహకరించే విధంగా అయితే చూడాలన్నమాట. కొత్త డిజైన్ల కోసం సాంకేతిక నాయకత్వాన్ని అందించగలిగే విధంగా ఉండాలి. ఉత్తమ పద్ధతులు మరియు మార్గదర్శకాలను అమలు చేయడంలో స్వార్థ ప్రచారం చేయడం, ముఖ్యంగా భద్రతా అంశాలు పరిశీలన, స్కేలబిలిటీ, టెలిమెంటరీ మరియు నియంత్రణ అవసరాలపై దృష్టి సారిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. సాంకేతిక పరిష్కార సాధ్యతను ప్రదర్శించడానికి పోకులను రూపొందించే విధంగా కూడా చూడాలన్నమాట. కోడ్ సమీక్షకులకు నిర్వహించండి మరియు కోడింగ్ ప్రమాణాలను మరియు పద్ధతులు అనుసరించబడుతున్నాయని నిర్ధారించుకోవాలన్నమాట. చురుకైన అలాగే స్క్రమ్ ప్రక్రియలు అమలు చేయగలిగే విధంగా ఉండాలి మరియు అనుసరించే విధంగా కూడా చూడాలన్నమాట. క్రాస్ ఫంక్షనల్ సవాల్ను పరిష్కరించడానికి ఇతర బృందాలతో సహకరించే విధంగా కూడా చూడాలి మీరు. అలాగే ఇతర ఇంజనీర్లకు మెంటర్ కోచ్గా వ్యవహరించే విధంగా ఉండాలి మరియు మీ జ్ఞానం మరియు నైపుణ్యాన్ని పంచుకోవడానికి దారి తీసే విధంగా కూడా చూడాలన్నమాట. పరీక్ష వ్యూహాలను నిర్వహించడంలో బృందం సభ్యులకు సలహాదారు మరియు సమగ్ర పరిష్కార ప్రణాళికలను రూపొందించడంలో బృందం సభ్యులకు మార్గనిర్దేశం చేయగలిగే విధంగా చూడాలి. అలాగే ప్రాజెక్ట్ అవసరాలకు అర్థం చేసుకోవడానికి మరియు ఉత్తమ సాంకేతిక పరిష్కారాలను రూపొందించడానికి ఉత్పత్తి నిర్వాహకులు మరియు ఇతర వాటాదారులతో సహకరించే విధంగా చూడాలన్నమాట. కొత్త డిజైన్ల కోసం సాంకేతిక నాయకత్వాన్ని అందించండి. ఉత్తమ పద్ధతులు మరియు మార్గదర్శకాలకు అమలు చేయడంలో స్వార్థ ప్రచారం చేయడం, ముఖ్యంగా భద్రతా అంశాలు పరిశీలన, స్కేలబిలిటీ, టెలిమెంటరీ మరియు నియంత్రణ అవసరాలపై దృష్టి సారిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సాంకేతిక పరిష్కార సాధ్యతను ప్రదర్శించడానికి POCలను రూపొందించే విధంగా కూడా చూడాలి. అలాగే కోడ్ సమస్యలను నిర్వహించే విధంగా కూడా చూడాలి. సో కోడింగ్ ప్రమాణాలను మరియు పద్ధతులను అనుసరించబడుతున్నాయని నిర్ధారించుకోవాలన్నమాట.
అలాగే చురుకైన స్కమ్ ప్రక్రియలను అమలు చేయగలిగే విధంగా ఉండాలి మరియు అనుసరించండి. క్రాస్ ఫంక్షనల్ సవాళ్ళను పరిష్కరించడానికి ఇతర బృందాలతో సహకరించే విధంగా కూడా చూడాలి. సో ఇతర ఇంజనీర్లకు మోటార్ కోచ్గా వ్యవహరించే విధంగా చూడాలి మరియు జ్ఞానం మరియు నైపుణ్యాన్ని పంచుకోవడానికి దారితీసే విధంగా కూడా చూసుకోవాలి. పరీక్ష వ్యూహాలను నిర్వహించడంలో బృందం సభ్యులకు సలహా వాటాదారుడు మరియు సమగ్ర పరీక్ష ప్రణాళికలను రూపొందించడంలో కూడా, అంటే పరీక్షలను నిర్వహించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. ఎలా అంటే మీరు కొత్త టీం ఏదైతే రాబోతుందో వారికి మీరు డైరెక్ట్గా పరీక్ష నిర్వహించే విధంగా, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే మీరు విజయవంతం కావడానికి ఏం కావాలి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, అలాగే మాస్టర్ డిగ్రీ లేదా తస్మానం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సాఫ్ట్వేర్ రూపకల్పన లేదా అండ్ అభివృద్ధి మరియు రెస్ట్ఫుల్ GRPC అలాగే APIలను నిర్మించడంలో 7 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. C# అనేసి ఇవ్వడం జరిగింది. మరియు లేదా జావాలో నైపుణ్యం అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. నిర్మాణ శైలులు అలాగే సిస్టమ్ డిజైన్ నమూనాలపై గట్టి అవగాహన అనేది ఉండాలి. సో TDD అలాగే BDDతో చేతులు కలిపి ఎజైల్ టీంలో పనిచేసిన అనుభవం అనేది చాలా అవసరం. ఏదైనా క్లౌడ్ ప్రొవైడర్తో పనిచేసిన అనుభవం అనేది చాలా అవసరం. AWS క్లౌడ్లో అనుభవం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మౌలిక సదుపాయాలు మరియు డిఫెన్స్ అలాగే టెరాఫార్మ్స్ డాకర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కుబెర్నెట్స్ మొదలైనవి అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. మైక్రో సర్వీసెస్ లేదా సర్వేర్లెట్ అలాగే ఆర్కిటెక్చర్ నిర్మించడంలో అనుభవం అనేది అవసరం. అలాగే Node.js, Go వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో 1 లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. బహుళ భాషల్లో జావా, C, Node.js, Go పనిచేయడానికి సమకూత అనేది చాలా అవసరం. అలాగే కమోడా, టెంపోరియల్ వంటి ఏదైనా వర్క్ ఫ్లో ఇంజన్లపై పరిజ్ఞానం అనేది పెద్ద ప్లస్ అనేసి చెప్పడం జరుగుతుంది. క్లిష్టమైన సమస్యలు మరియు క్లిష్టమైన ఉత్పత్తి సమస్యలకు పరిష్కరించగల అద్భుతమైన విశ్లేషణాత్మక మరియు ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలు అనేవి మీకు చాలా అవసరం అనమాట. సో సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి మరియు సహకార నైపుణ్యాలు అనేవి మీకు చాలా అవసరం అనమాట. మీరు ఇంకా ఈ యొక్క బృందం గురించి, ఈ యొక్క కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఫుల్ డీటెయిల్గా అప్లికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా తెలుసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఈ పేజీకి డైరెక్ట్గా రావచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎంతవరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.